దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, జీవమార్గం ఛానల్ ద్వారా వాక్యం వింటున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఇక ఈరోజు మనం ఒక అంశాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని పరిశుద్ధ లేఖనాలలో నుండి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఈరోజు మనం కోరాహు కుమారులను గురించినటువంటి విధానాన్ని నేర్చుకుందాం. ఈరోజు మన అంశం ఏంటంటే, దేవుని మందిరములో నివసించువారు ధన్యులు అనే అంశాన్ని మనం నేర్చుకుందాం. ఒక వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 84వ అధ్యాయం 1వ వచనం నుండి 3 వచనాల దాకా చదువుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాస స్థలములు ఎంత రమ్యములు! యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్ము చెల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నాయి. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవ, నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవులకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. దయామేడమికి స్తోత్రాలు. కనికర స్వరూపుడ, కృపగలిగిన దేవా, ఈ లేఖనాల మా ముందు తెచ్చినందుకే స్తోత్రాలు. మీరే ఈ లేఖనాల ద్వారా మీ పిల్లలతో మాట్లాడి మహిమ పొందుమని, అనేకుల్లో మీ వాక్యము పనిచేయగలిగి ప్రభువా, మరి నాన్న ఆత్మను రక్షించుటకు శక్తివంతంగా వాడబడ్డానికి సాయం చేయమని, మేలు చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వాక్యంలోనికి వెళ్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యము మనం చదువుకున్న ఈ లేఖనములో, ఈ భాగములో మనకు కోరహు కుమారుల చరిత్ర, కోరహు కుమారులను గురించినటువంటి సంగతి మనకిక్కడ కనబడుతూ ఉంది. వారు ప్రభువుని ఎంతో హెచ్చిస్తూ ఉన్నారు. ఎంత హెచ్చిస్తున్నారంటే, సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు అని చెబుతున్నారు. నిజమేనండి, దేవుని నివాసములు ఎంతో రమ్యమైనవి. దేవుని నివాసములు ఎంతో రమ్యమైనవి. అవి చాలా అందమైనటువంటి నివాసము, ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి నివాసాలు. అవి రమ్యమైన నివాసాలు. అందుకే కోరహు కుమారులు అంటున్నారు, నీ మందిర ఆవరణం లేక నీ నివాస స్థలములు ఎంత రమ్యమైనవి అని చెప్తున్నారు. ఈ లోకములో మరికొన్ని రమ్యముగా మనకు కనబడుతూ ఉంటాయి. లోకాశలో, లోకములో ఉన్న పద్ధతులు, లోకములో ఉన్న కార్యకలాపాలు, లోకములో ఉన్న పాపపు స్థితి కూడా ఆకర్షణీయంగా కనపడుతుంది, రమ్యముగా కనపడుతుంది. ఉదాహరణకు ఆదికాండము 3వ అధ్యాయంలో మన అవ్వ, మన ఆది తల్లి అయినటువంటి అవ్వ పండును చూసినప్పుడు అది ఆకర్షణీయంగా రమ్యముగా కనబడును అని రాయబడి ఉంది. ఈ లోకములో కనబడేటటువంటి రమ్యత వేరు, ఈ లోకములో కనబడే అందం వేరు, ఈ లోకములో కనబడే ఆకర్షణ వేరు. కానీ దైవికమైన అందము, దైవికమైన రమ్యము, దైవికమైనటువంటి తృప్తికరమైన జీవితం అది వేరు అని దైవ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. కోరహు కుమారులు చెప్తున్నది శారీరకమైన ఆకర్షణను బట్టి రమ్యమైనవి అని చెప్పడం లేదు. పలానా స్థలము చాలా రమ్యమైన స్థలం అని చెప్పడం లేదు. పలానా ఊరు లేక పలానా గేరి పలానా ఇల్లు రమ్యమైనదని వాడు చెప్పడం లేదు. కానీ వారు ఏమంటున్నారంటే, దేవుని నివాసములు రమ్యమైనవి అని చెప్తున్నారు. యెహోవా నీ నివాస స్థలములు ఎంత రమ్యమైనవి అని అంటున్నారు.
నీ మందిరావరణమును చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్ము చిల్లుచున్నది అని రాయబడ్డది. మందిరావరణం చూడవలనని, దేవుని మందిర ఆవరణములను చూడవలనని నా శరీరము, నా యొక్క హృదయము ఆశపడుచున్నది. నీ సన్నిధిని దర్శించాలని ఆశపడుచున్నాయి నా ప్రాణాత్మ శరీరాలు అని చెబుతున్నారు. ప్రియులారా, దేవుని మందిర ఆవరణం చూడవలనని, దేవుని మందిరానికి వెళ్ళాలని ఆశ మనలో ఉందా? మన శరీరం, మన ప్రాణాత్మలు దేవుని మందిరమును చూడాలనేటువంటి ఆశతో ఉన్నాయా? దేవుని మందిరమును ఎప్పుడు చూడాలి, దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్ళాలన్నటువంటి ఆశతో మన ప్రాణాత్మ శరీరాలు ఉన్నాయా? మన హృదయం అలాగూ దేవుని మందిరాన్ని చూడాలని ఆశిస్తుందా? మన హృదయంలో దేవుని మందిరమును చూడాలన్నటువంటి కోరిక మన హృదయంలో ఉందా? మన హృదయం సంతోషిస్తుందా దేవుని మందిరానికి వెళ్ళాలని? కోరహు కుమారులు అంటున్నారు, నీ మందిర ఆవరణములను చూడవలనని నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేస్తున్నాయి అంటున్నారు. మనకు దేవుని మందిరం అంటేనే ఆనందం ఉండదు. కొన్నిసార్లు దేవుని మందిరానికి వెళ్ళాలంటేనే ఆనందం ఉండదు. ఇంకెక్కడికైనా వెళ్ళాలంటే ఆనందం ఉంటుంది. ఏదైనా ఆటపాటలకు వెళ్ళాలంటే ఆనందం ఉంటుంది. ఇంకో స్థలానికి వెళ్ళాలంటే ఆనందం ఉంటుంది. ఎవరిదైనా గ్రాండ్గా పెళ్ళి ఉందా అంటే వెళ్ళాలంటే ఆనందం ఉంటుంది. ఇంకేదైనా జరుగుతుందంటే ఆనందం ఉంటుంది. కానీ దేవుని మందిరం అంటే ఆనందం ఉండదు చాలామందిలో. ఎందుకు దేవుని మందిరం అంటే ఆనందం ఉండదు? దేవుని మందిరంలో ఆనందాన్ని మనం అనుభవించలేకపోతున్నాం. దేవుని మందిరం అంటేనే నిరాశ, దేవుని మందిరం అంటేనే నిర్లక్ష్యం, దేవుని మందిరం అంటేనే అజాగ్రత్త వహిస్తాం. కానీ కోరహు కుమారులు మాత్రము అజాగ్రత్తగా కాదు, జాగ్రత్తగా దేవుని సన్నిధిని వెతకాలని ఆశిస్తూ ఉన్నారు. జాగ్రత్తగా దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నారు. జాగ్రత్తగా దేవుని మందిర ఆవరణలో చూడాలి, ఎప్పుడు చూడాలన్నటువంటి తాపత్రయంతో కోరహు కుమారులు ఉన్నారు. అయితే జీవము గల దేవుని దర్శించడానికి అంటున్నారు. వారు చూడాలని కాదు, దర్శించాలని కాదు, దర్శించి చూసి రావాలని కాదు, కానీ దర్శించి చూసి దేవుణ్ణి ఆరాధించే వారమై ఉండాలి, దేవునికి లోబడే వారమై ఉండాలి, ఆయన మందిరంలో నిలిచి ఉండే వారమై ఉండాలి. ఆయన మందిరంలో నివసించి మనము ధన్యులం కాబట్టి ఆ ధన్యత మేము పొందుకొని ఉండాలి అనేటటువంటి ఆశతో వారు ఇక్కడ రాస్తూ ఉన్నారు. అయితే 3వ వచనంలో మనం చదివితే, సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవ, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను అని రాయబడ్డది. ఏమి దొరికిందంటే పిచ్చుకలకు నివాసము దొరికింది. ఎక్కడ దొరికింది? బలిపీఠమునొద్ద. ఏ బలిపీఠమునొద్ద? దేవుని యొక్క యెహోవా యొక్క బలిపీఠమునొద్ద పిచ్చుకలకు నివాస స్థలము దొరికింది, వానకోగులకు పిల్లలు పెట్టుటకు గూటి స్థలము దొరికింది అని రాయబడ్డది. సైన్యములకు అధిపతి యెహోవా నా దేవా నా రాజా, నీ బలిపీఠము యొద్దనే పిచ్చుకలకు గూటి స్థలము దొరికెను అంటున్నారు. ఎందుకు వారు నీ బలిపీఠం దగ్గర పిచ్చుకలకు గూటి స్థలం దొరికెను అని అంటున్నారు అంటే, కోరహు కుమారులకు దేవుని మందిరములో దేవుని యొక్క బలిపీఠము దగ్గర దేవుని సన్నిధిలో వారికి రక్షణ దొరికింది. నాకు ఒకసారి అనుమానం వచ్చింది. కోరహు కుమారులు అని రాయబడ్డది. కోరహు కుమారులు సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో చూస్తే, కోరహు కుమారులు, కోరహు సంతతి వారందరూ కూడా నశించినారు. భూమి నోరు తెరిచి వాళ్ళందరినీ మింగేసింది, వాళ్ళ సంతతి వారందరినీ మింగేసిందని సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో చెబుతుంది. కోరహు కుమారులందరినీ, కోరహు సంతతి వారందరినీ భూమి నోరు తెరచి మింగివేసిందని బైబిలు సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో చెబుతోంది. అయితే నాకు వచ్చిన అనుమానం ఏంటంటే, కోరహు కుమారులు, కోరహు, దాతన్, అబీరాముల వారి కుమారులు, వారి సంతతి వారందరూ కూడా ఎవ్వరు మిగలకుండా భూమి నోరు తెరిచి అందరినీ మింగివేసింది. అందరూ ఆ పాప ఫలితంగా అందరూ నాశనమైనారు. మరి వీళ్ళెవరు? ఏ కోరహు కుమారులు? ఇంకా ఈ కోరహు కాకుండా ఇంకా ఎవరైనా కోరాహులు ఉన్నారా అని బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు 4 కోరాహులు కనపడినారు. 4 కోరాహులు కనపడితే ఈ 4లో ఏ కోరహు కుమారులు వీళ్ళు అని మరలా ఆలోచన చేస్తే, ఈ 4లో
దేవునికి వ్యతిరేకంగా, దేవుని సేవకునికి వ్యతిరేకంగా 250 మందిని పోగు చేసుకొని, దాతన్ అభిరాముల వారిని అందరిని పోగు చేసుకొని దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి కోరాహు దేవుని ఉగ్రతకు గురి అయి భూమి నోరు తెరిచి మింగివేయబడినటువంటి కోరాహు, ఆ కోరాహు కుమారులే అని బైబిలు చెబుతుంది. మరి ఆ కోరాహు కుమారులు అన్నప్పుడు వారు ఎవరు, ఎలాగ రాశారు ఈ కీర్తన? కోరాహు కుమారులు, కోరాహు సంతతి వారందరూ చనిపోయినారు. ఈ కుమారులు చనిపోయిన వారి కోరాహు అయినటువంటి కుమారులే. మరి వీరు ఈ కీర్తనను భూమి నోరు తెరచి మింగక ముందు రాసినారా, లేకపోతే భూమి నోరు తెరచి మింగిన తర్వాత రాసే అవకాశాలు లేవు కదా అని ఆలోచన చేస్తే చరిత్రలు చెప్తున్నాయి. అదే సంఖ్యాకాండం 26 అధ్యాయంలో 11 వచనం, 11, 12, 13 వచనాలు చదువుకుంటూ వెళ్తే కోరాహు కుమారులు చనిపోలేదని రాయబడ్డది. వారు దేవుణ్ణి వ్యతిరేకించినప్పుడు, దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు కోరాహు, దాతన్, అభిరాముల వారి యొక్క సంతానం అంతా కూడా నోరు తెరచి భూమి మింగివేసింది. కానీ కోరాహు కుమారులు మాత్రము చనిపోలేదని రాయబడ్డది. అక్కడ సంఖ్యాకాండం 26 అధ్యాయంలో 11, 12, 13 వచనాల్లో చదివితే అక్కడ రాయబడ్డది కోరాహు కుమారులు చనిపోలేదు అని. వారు ఎందుకు చనిపోలేదంటే అదే 16 అధ్యాయంలోనే, సంఖ్యాకాండం 16 అధ్యాయంలోనే 30 వచనం నుండి చదువుతూ వస్తే, ఎవరైతే వారి సమూహంలో లేరో, అనగా కోరాహు, దాతాను, అభిరాముల యొక్క సమూహంలో ఎవరైతే లేరో వారందరూ కూడా వాళ్ళని వదిలి పారిపోండి అని చెప్పినారు. ఈ భూమి నోరు తెరచి వారిని మింగివేస్తున్నప్పుడు అక్కడున్న జనులందరూ కూడా భయం చేత అందరూ పారిపోయినారు. పారిపోయినప్పుడు ఆ పారిపోతున్నటువంటి జనములో కోరాహు కుమారులు కూడా పారిపోయి దేవుని మందిరంలో దేవుని యొక్క బలిపీఠము కొమ్ములను పట్టుకొని వారు అక్కడ వేలాడబడినారు. దేవుని యొక్క బలిపీఠం దగ్గర వారు రక్షణ పొందుకున్నారు. దేవుని బలిపీఠమును వారు ఆశ్రయించినారు అనే సంగతి బైబిలు తెలియజేస్తూ ఉంది. దేవుని బలిపీఠం దగ్గర వారికి నివాసం దొరికింది. దేవుని బలిపీఠం దగ్గర వారికి గూటి స్థలము దొరికింది. పిచ్చుకలకు గూటి స్థలము దొరికింది. కోరాహు కుమారులు తల్లిదండ్రుల యొక్క పాపంలో పాలివారు కాకుండా, తల్లిదండ్రులు పొందేటటువంటి శిక్షలో వీరు పాలివారు కాకుండా దేవుని వైపు చూసి దేవుని మాటకు లోబడి వారు ఏం చేస్తున్నారంటే ఇతరుల వెంట వారు తల్లిదండ్రిని, సొంతం వారిని అందరిని విడిచిపెట్టి వారు పారిపోయినారు. పారిపోయినందువలన, వారు బలిపీఠం దగ్గరికి రాగలిగినందువలన వారికి రక్షణ కలిగింది. ప్రియ సోదరి సోదరుడా, వింటున్న నీవు బంధువులను బట్టి, స్నేహితులను బట్టి, లేకపోతే నీకున్న అన్నదమ్ములను బట్టి, ఇంకొకరిని బట్టి, భార్యను బట్టి భర్త, భర్తను బట్టి భార్య ప్రభు దగ్గర రాకుండా ఉంటున్నారా? కోరాహు కుమారులు ఏం చేశారు? వారిని వదిలి దేవుని సన్నిధికి వచ్చినారు. అట్లా నేను మీ బంధువులను వదిలిపెట్టండి అని, మీ భర్తలను, భార్యలను వదిలిపెట్టండి అని కాదు చెప్పేది. దేవుని నమ్మే విషయంలో వారి కంటే ఎక్కువ మనం దేవుణ్ణి ప్రేమించాలి, వారిని ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి. అప్పుడు మనకు ఆయన బలిపీఠం దగ్గర ఏం దొరుకుతుందంటే గూటి స్థలము దొరుకుతుంది. కోరాహు కుమారులు భయపడలేదు. కోరాహు కుమారులు తల్లిదండ్రులను చూడలేదు. మా అమ్మ నమ్మలేదు. చాలామంది ఇట్లే ఉంటారు. మా అమ్మ నమ్మలేదు, మా నాన్న నమ్మలేదు, మా బంధువులు నమ్మలేదు, మా వాళ్ళు ఎవరు నమ్మలేదు, నేను ఒక్కదాన్ని నమ్ముకొని ఏం చేయాలా అనుకుంటాం. కోరాహు కుమారులు కూడా అట్లా అనుకునింటే, మా బంధువులందరూ చనిపోతుంటే మేము మాత్రం ఎందుకు తప్పించుకోవాలా అనుకునింటే వారికి రక్షణ వచ్చేది కాదు. కాబట్టి రక్షణ విషయంలో బంధువులు నమ్మలేదని, తల్లిదండ్రులు నమ్మలేదని, ఇంకొకరు నమ్మలేదని నిర్లక్ష్యము చేయొద్దు. నిర్లక్ష్యం చేస్తే మనకు రక్షణ దొరకదు. వారు లక్ష్యముతో దేవుని వైపు చూశారు, లక్ష్యముతో దేవుని సన్నిధికి వారు వచ్చారు. కనుకనే వారు ఏమైనారంటే రక్షణ పొందుకున్నారు. అందుకే కీర్తన రాస్తూ ఉన్నారు, నీ బలిపీఠము దగ్గర పిచ్చుకలకు గూటి స్థలము దొరికెను. సైన్యములకు అధిపతి యెహోవా, నా దేవా, నా రాజా,
నీ బలిపీఠం దగ్గర, కేవలం నీ బలిపీఠం దగ్గరే పిచ్చుకలమైన మాకు నివాస స్థలము దొరికింది. వానకోవుల లాంటి మాకు గూటి స్థలము దొరికింది పిల్లలు పెట్టుటకు అని వారు చెప్పుకుంటున్నారు. అందుకే 4వ వచనంలో అంటున్నారు, నీ మందిరములో నివాసము చేయవారు ధన్యులు. అంటే నీ మందిరంలో నివాసము చేసే యోగ్యత మాకిచ్చినావు, మేము ధన్యులము అని వారు ఒప్పుకుంటున్నారు. మేము ధన్యులమని ఒప్పుకుంటున్నారు. ప్రియులరా వినండి, దేవుని వాక్యం చెప్తుంది పిచ్చుకలు అంటే. ఒకసారి మనం 102వ కీర్తన 7వ వచనాన్ని చదువుదాం. 102వ కీర్తన 7వ వచనాన్ని ఇక్కడ మనం చదివితే, 102వ కీర్తన 7వ వచనం చదివితే, రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగా నున్న పిచ్చుక వలె నున్నాను అని దావీదు అంటున్నాడు. దావీదు ఏమంటున్నాడంటే, రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను అంటున్నాడు. అక్కడ వాళ్ళు ఏమంటున్నారు, కోరాహు కుమారుడు, నీ బలిపీఠము దగ్గర పిచ్చుకలకు గూటి స్థలము దొరికిన అంటాడు. ఇక్కడ దావీదు కూడా అదే అంటాడు, రాత్రి మేలుకువగా నుండి ఇంటి మీద ఒంటరిగా నున్న పిచ్చుక వలె ఉన్నాను అంటున్నాడు. పిచ్చుకల మనల్ని దేవుడు పిచ్చుకలతో పోల్చాడు. దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే పిచ్చుకలతో పోల్చింది. కోరాహు కుమారులు తమకు తామే పిచ్చుకలతో పోల్చుకున్నారు. దావీదు తనకు తానే పిచ్చుకతో పోల్చుకున్నాడు. పిచ్చుక అంటే గువ్వలు, పిట్టలు అని మనం చెప్పుకోవచ్చు. పిచ్చుకలతో, పిట్టలతో, గువ్వలతో పోల్చుకున్నారు. కొంతమంది కొట్లాడుతూ ఉన్నప్పుడు కొంతమంది అంటుంటారు, ఏమంటుంటారంటే, నువ్వెంత పిట్ట లాంటి వాడు నా ముందు అంటుంటారు. వాస్తవమే. పిట్ట అంటే ఏంది? పిట్ట అంటే మొదట విలువలేనిది. పిట్టకు విలువలేదు. విలువలేనిది పిట్ట. పిచ్చుక విలువలేనిది, దానికి విలువలేదు. ఇప్పుడు కోరాహు కుమారులు పిచ్చుకలు లాంటి వాళ్ళకి విలువ వచ్చింది. ఎందుకు? దేవుని బలిపీఠం దగ్గరికి, ప్రభు యొక్క బలిపీఠం దగ్గరికి వచ్చారు కనుక వారికి ఏమొచ్చిందంటే ఒక విలువ అనేది వచ్చింది. పిచ్చుకలకు విలువ లేదు. అందుకే పాత నిబంధన గ్రంథంలో బలులు అర్పించేటటువంటి స్థితిలో బలులు అర్పిస్తున్నప్పుడు పాప పరిహారార్థ బలిగా, దహన బలిగా పోటేండ్లను, మేకపోతులను తీసుకొని రావాలి. ఒకవేళ వాటిని కొనలేని వాళ్ళు, అవి విలువతో కూడినవి కాబట్టి, అవి రేట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, వాటిని కొనలేని వాళ్ళు, వాటిని కొనడానికి స్తోమత లేని వాళ్ళు ఏం చేయాలో తెలుసా? 2 పిచ్చుకలను పట్టుకొచ్చి ఆ పిచ్చుకలను ఒకదాన్ని పాప పరిహారార్థ బలిగా, ఒకదాన్ని దహన బలిగా అర్పించాలి. వినండి, ఎందుకు ఆ పిచ్చుకలను తీసుకురావాలంటే వాటికి విలువ లేదు కాబట్టి, అవి విలువతో కూడినవి కాదు కాబట్టి వాటిని అర్పించాలి. ప్రియులారా, పిచ్చుకల లాంటి మనకు విలువ లేదు. యేసుక్రీస్తు వలన మనకు విలువ. యేసుక్రీస్తు లేకపోతే మనకు విలువ లేదు. యేసుక్రీస్తు నుండే మనకు విలువ వచ్చింది. చాలామంది అనుకుంటుంటారు, నేను గొప్పవాడిని, నేను ఇంతటివాడిని, అంతటివాడిని అనుకుంటుంటారు. కొంతమంది సేవకులు కూడా, బోధకులు కూడా, నేను ఇంత పెద్ద బోధకుణ్ణి, నేను అంత లేసిన బోధకుణ్ణి అనుకుంటున్నారు. నువ్వు పిచ్చుకవనే సంగతి మర్చిపోద్దు. పిచ్చుకవు. నువ్వు రెవరెండ్వా, బిషప్, ఎవరైనా సరే, నువ్వెవరో తెలుసా? పిచ్చుక దేవుని దృష్టిలో. పిచ్చుకల మనకు విలువ లేదు. ఒకవేళ నీకు మనుషులు ఇచ్చిండొచ్చు, నీకు బిరుదులు, కానీ దేవుని దృష్టిలో అది విలువ కాదు. దేవుని దృష్టిలో మనం పిచ్చుకలమే, విలువ లేని వారము. మనకు విలువ వచ్చింది యేసుక్రీస్తు ద్వారా. మనకు విలువ వచ్చింది యేసుక్రీస్తుని బట్టి, మనకు విలువ వచ్చింది. అందుకే కోరాహు కుమారులు అన్నారు, మేము విలువ లేని వాళ్ళమయ్యా, నీ బలిపీఠం దగ్గర మాకు విలువ దొరికింది, నిన్ను ఆశ్రయించడం వల్ల మాకు విలువ దొరికింది అని వారు ఒప్పుకుంటున్నారు. మనకు విలువ లేదు, మనం విలువ లేని వాళ్ళం. కానీ క్రీస్తు బలిపీఠం దగ్గర, క్రీస్తు పాదపీఠం దగ్గర మనకు విలువ దొరికింది. ఎందుకు మనకు విలువ దొరికిందంటే, మన పాపములకు ప్రాయశ్చిత్తముగా ఆయన రక్తాన్ని వెల చెల్లించాడు. ఆ పాప శాపాల నుంచి మనల్ని ఆయన విడుదల చేస్తాడు. అందుకే మనకు విలువ దొరికింది. మనం విలువ లేని వాళ్ళం. ఎందుకు విలువ దొరికింది మనకంటే, మనం ఆయన సొత్తైనం. ప్రభు అన్నాడు కొరింథీ పత్రికలో, ఏమన్నాడంటే, మీరు మీ సొత్తు గారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు అన్నాడు. అవును, మనం విలువ పెట్టి కొనబడిన వారం. మనకు ఒక విలువ ఉంది. ఎవరిని బట్టి? యేసుక్రీస్తు ప్రభుని బట్టి. యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళకి విలువ వస్తుంది.
యేసుక్రీస్తు దగ్గరకు వచ్చే వాళ్ళకి విలువ వస్తుంది. విలువలేని జీవితానికి విలువనిచ్చేవాడు యేసుక్రీస్తు ప్రభు. కొరహు కుమారులకు విలువ లేదు, కానీ అక్కడికి వచ్చిన తర్వాత విలువ వచ్చింది. అక్కడికి బలిపీఠం దగ్గరికి వచ్చిన తర్వాత విలువ వచ్చింది. మనం కూడా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత మనకేమొచ్చిందంటే విలువ వచ్చింది. మనకేమొచ్చినా, ఏ బిరుదున్నా ఇది నా ప్రభువును బట్టి నాకు వచ్చిందనే వెళ్ళాలి తప్ప మనం విర్రవేగడానికి వీలు కాదు. ఒకటి, పిచ్చుక అంటే విలువ లేనిది. రెండవదిగా మనం చూస్తే పిచ్చుక అంటే దిక్కులేనిది. పిచ్చుక అంటే దిక్కులేనిది, దానికి దిక్కు లేదు, దిక్కు దశ లేదు దానికి. పిచ్చుకలకు దిక్కు దశ ఉండవు. ఎవరు చంపినా ఎవరు వచ్చి అడగరు, ఒకటికి ఎవరు కొట్టేసినా ఎవరు వచ్చి కేసులు పెట్టరు. దిక్కులేనివి పిచ్చుకలు, దిక్కులేనివి. ఎవరు మాట్లాడరు, ఎవరు అడగరు, దిక్కులేనివి. ప్రియులరా, నేను, మీరు, మనమందరం కూడా దిక్కులేని వాళ్ళమే. మనమందరం కూడా దిక్కులేని వాళ్ళం. ఈ లోకంలో మనకు అందరూ ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, బలగం ఉండొచ్చు, బలం ఉండొచ్చు, ధాన్యం ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, అంతస్తు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ మనము మాత్రము దిక్కు లేని వారము, మనము దిక్కుమాలిన వారము. అందుకే ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు, నువ్వు అన్నీ ఉన్నాయనుకుంటున్నావేమో, నువ్వు దిక్కుమాలిన వాడవు అని చెప్తున్నాడు. అవును, మనము దిక్కు లేని వారము, దిక్కు లేదు మనకు. కానీ మనకు దిక్కు మన ప్రభు, మన యేసుక్రీస్తు ప్రభు మనకు దిక్కు. ఆయన పెద్ద దిక్కుగా మనకు ఉన్నాడు. అందుకే కదా మోటి సామెత అంటున్నారు, దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అని. దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అంటే, ఈ భూప్రపంచం మీద ఉన్న ఏ మనిషికైనా, ఎంతటి వాడికైనా భూమి మీద దిక్కు లేదు. ఏసే దిక్కు, ఏసే మన దిక్కు. ఎందుకు భూమి మీద దిక్కు లేదు? బంధువులు ఉన్నారు, బలగం ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ ఎవరు మన దగ్గర రారు, ఎవరు మన వెంట రారు, ఎవరు మనల్ని చెడిపోతున్నప్పుడు ఎవరు బాగు చేయలేరు. అందుకే మనం దిక్కులేని వారం. అందుకో భక్తుడు పాట పాడుకున్నాడు, ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో అని. ఈ లోకంలో ఉండొచ్చు దిక్కు, ఈ లోకంలో బంధువులు ఉండొచ్చు, బలగం ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, కానీ ఎవరికి ఎవరు ఏమైనా వస్తే నేను ఉండను అంటాడు, కానీ ఆ ఆపద వచ్చినప్పుడు వాడు తొలగిపోతాడు. మన దగ్గర ఉండేది ఎవరు తెలుసా? యేసు మాత్రమే, కరుణ గల క్రీస్తు మాత్రమే. ఆయనే మన దిక్కు. మనకు ఒక దిక్కు ఉంది. ఆ దిక్కు మన కొరకు 2020 సంవత్సరాల కిందట ఈ లోకంలో మానవుడిగా పుట్టి మ్రాని మీద వేలాడి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తే మన దిక్కు. ఎంత గొప్ప దేవుడు మనకు దిక్కు. అందుకే మనం ధన్యులం. దేవుని మందిరంలో ఉండే మనం ధన్యులం. దేవుని మందిరంలో ఉంటున్నందుకే ఆయన మనకు దిక్కుగా ఉంటున్నాడు. దేవుని మందిరంలో ఉండే మనము ధన్యులం. కొరహు కుమారులు ధన్యులు. కొరహు కుమారులు ప్రభు వైపు చూసి రక్షణ పొందారు. ప్రభు దగ్గరకు వచ్చినారు, బలిపీఠం దగ్గరకు వచ్చినారు. అందుకే వారు ధన్యులుగా మార్చబడ్డారు. వారు విలువలేని వారే. విలువతో కూడినటువంటి జీవితాన్ని వాళ్ళకు దేవుడు ఇచ్చినాడు. మనం విలువలేని వాళ్ళమే, విలువతో కూడిన జీవితాన్ని దేవుడు మనకిచ్చినాడు. మనం దిక్కులేని వారమే, వాళ్ళు దిక్కులేని వారే. కొరహు కుమారులు దిక్కులేని వాళ్ళే. ఎందుకు దిక్కులేని వాళ్ళంటే వాళ్ళ తల్లిదండ్రులు, బంధువులు, రక్త సంబంధికులు అందరూ, వారి సంతతి వాళ్ళందరూ కూడా ఏమైనారు? భూమి నోరు తెరిచి మింగివేయబడ్డారు. ఇంకా వాళ్ళకి దిక్కు ఎవరున్నారు? నీవే మా దిక్కు అని ప్రభు దగ్గర పడ్డారు. మనం కూడా దిక్కు ఎవరు తెలుసా? ప్రభువే. నాకు అందరూ ఉన్నారు, కానీ నా దిక్కు ఎవరు అంటే నన్ను రక్షించిన నా ప్రభువే అని యేసుక్రీస్తే నా దిక్కు. నా కుటుంబానికి దిక్కు ఆయనే, నాకు దిక్కు ఆయనే, నా కుటుంబానికి దిక్కు ఆయనే, నాకు ఇచ్చిన సంఘ సహవాసానికి దిక్కు ఆయనే. కాబట్టి ప్రియులారా, దిక్కు లేని మనల్ని దిక్కు దశగలవారిగా చేస్తాడు. ఆయనే మనకు దిక్కుగా నిలిచాడు. అందుకే మనం ధన్యులం. అందుకే దేవుని మందిరంలో మనం ఉండాలి. దేవుని మందిరంలో నివసించేవారు ధన్యులు. కొరహు కుమారులు దేవుని మందిరంలో నివసిస్తున్నారు. మేము ధన్యులమని చెప్పుకుంటున్నారు. మేము ధన్యులం. నీ దగ్గర మాకు నివాసం దొరికింది. నీ బలిపీఠం దగ్గర పిల్లలకు గూటి స్థలం దొరికింది. వానకోవులకు పిల్లలు పెట్టడానికి గూటి స్థలం దొరికింది. కాబట్టి మేము ధన్యులం. ఆయన దగ్గరకు వస్తే రక్షణ దొరుకుతుంది. ఆయన దగ్గరకు వస్తే మనకు నివాసము దొరుకుతుంది. ఆయన దగ్గరకు వస్తే మనకు ఆశీర్వాదం దొరుకుతుంది. ఆయన దగ్గరకు వస్తే మనకు పోషణ కూడా దొరుకుతుంది. అన్నీ దొరుకుతున్నాయి ఆయన దగ్గరకు వస్తే. కాబట్టి మనం ధన్యులం.
అందుకే నీ సన్నిధిలో ఉన్నటువంటి తృప్తి చేత, నీ సన్నిధిలో ఉన్నటువంటి తృప్తిని మేము అనుభవిస్తాం అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని సన్నిధి తృప్తి చేత మనము ఆదరించబడుతూ ఉన్నాం. అందుకే ఆయన మనకు దిక్కు, మనల్ని ధన్యులుగా చేశాడు. మూడవదిగా మనం చూస్తే పిచ్చుకంటే ఆదరణ లేనిది, ఆదరణ లేదు. పిచ్చుకకి ఏమి జరిగినా ఆదరించే వాళ్ళు ఎవరు లేరు. ఎవరు ఆదరించరు, ఎక్కడ ఆదరణ దొరకదు. దాని తోటి పిచ్చుకలు వచ్చి కిల్ల కొట్టుకున్నా దానికి ఆదరణ దొరకదు. ఆదరణ లేనిది. అందుకే కోరహ కుమారులు ఒప్పుకుంటున్నారు, మమ్మల్ని ధన్యులను చేసావు దేవా, మేము ఆదరణ లేని వాళ్ళం, పిచ్చుకలం, ఆదరణ లేనటువంటి పిచ్చుకలం. మాకు ఆదరణనిచ్చినావు, మాకు ఆదరణ ఇచ్చినావు, మమ్మల్ని ఆదరిస్తున్నావు. అందుకే మేము ధన్యులైనాం, అందుకే మేము ధన్యులం. ఇప్పుడు మమ్మల్ని ధన్యులుగా చేసావు, మమ్మల్ని ఆదరిస్తున్నావు, ఆదరణ దొరికింది మాకు అని కోరహ కుమారులు చెప్తూ ఉన్నారు. ప్రియులరా, నాకు నీకు కూడా ఆదరణ లేదు. ఆదరణ లేని స్థితిలో మనం అల్లాడుచున్నప్పుడు, ఆదరణ కరువై మనము కొట్టుమిట్లాడుతున్నప్పుడు ఆయన మనల్ని ఆదరించాడు, ఆయన మనకు రక్షణ ఇచ్చినాడు, ఆయన పిల్లలుగా చేసుకున్నాడు, ఆయన మనకు ఆదరణకర్తగా ఉన్నాడు. అందుకే నేను మీ దగ్గరికి ఆదరణకర్తను పంపిస్తాను, నేను మిమ్మల్ని అనాథలంగా వదలను అని చెప్పాడు. మనం అనాథలం కాదు, దిక్కులేని వాళ్ళం కాదు. ఆయన అనాథులుగా వదలలేదు మనల్ని. ఆదరణకర్త మన దగ్గర ఉన్నాడు, మనల్ని ఆదరించి ఆదరణకర్త మన దగ్గర ఉన్నాడు. మనకు ఆదరణ లేదు మన జీవితాలకు, కానీ మన జీవితాలను ఆదరించేవాడు ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు, యేసుక్రీస్తు ప్రభు. కొంతమంది తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు అంటుంటారు. ప్రియులరా, అది తప్పుడు బోధాన్ని నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను త్రియేక దేవుడు అని బైబిల్ చెప్తూ ఉంది. ఎందుకంటే తండ్రి కుమారుడిగా భూమి మీదకి దిగి వచ్చినాడు, ఆ కుమారుడే భూమి మీద చేయాల్సినటువంటి పనిని చేసి ముగించుకొని పరలోకానికి వెళ్ళి అక్కడి నుంచి మరలా ఆదరణకర్తను మన దగ్గరికి పంపించినాడు. కాబట్టి ఆయన ఆదరణకర్తగా మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు, ఆదరణకర్తగా మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు. మనకు ఆదరణ దొరికింది ఆయన సన్నిధిలో, అందుకే మనము ధన్యులము. ఆయన సన్నిధిలో మనకు ఆదరణ దొరికింది కనుక మనము ధన్యులము. దేవుని మందిరంలో ఉంటే మనము ధన్యులం. దేవుని మందిరానికి వెళితే నీకు ఆదరణ వస్తుంది. దేవుని మందిరంలో నువ్వు ఉంటే నీకు ఆదరణ కలుగుతుంది. దేవుని మందిరంలో ఉంటే నీకు నివాస స్థలం దొరుకుతుంది. దేవుని మందిరంలో నువ్వు ఉంటే నువ్వు బలము పొందుకుంటావు, విలువను పొందుకుంటావు, శక్తిని పొందుకుంటావు, ఆదరణ కూడా నువ్వు పొందుకుంటావు. మనం దిక్కుమాలిన వాళ్ళం, విలువ లేని వాళ్ళం, అలాగే ఆదరణ లేని వాళ్ళం, బలము లేని బలహీనులం కూడా మనం. పిచ్చుకకు బలం ఉండదు, బలహీనంగా ఉంటాయి. మనం కూడా బలము లేని వాళ్ళం. దేవుడు మనల్ని బలపరిచాడు, తన రక్తం ఇచ్చి కొన్నాడు, కొని మనల్ని ఆదరించి మనల్ని బలపరిచాడు. అందుకే దేవుని సన్నిధిలో మనకు ఆదరణ దొరుకుతుంది. దేవుని సన్నిధిలో మనకు దిక్కుగా ఆయన దొరుకుతున్నాడు. దేవుని సన్నిధిలో మనకు విలువ వస్తుంది. దేవుని సన్నిధిలో మనకు బలము వస్తుంది. అందుకే దేవుని మందిరంలో నివసించువారు ధన్యులు అని రాయబడ్డది. కాబట్టి దేవుని మందిరంలో నివసిస్తే మనము ధన్యులం. మనం పిచ్చుకలమే, కానీ మనం ధన్యులం. దేవుని మందిరంలో నివసించువారు ధన్యులు, ఆయన సన్నిధిలో ఉన్నవారు, ఆయన మందిరంలో నివసించువారు ధన్యులు. ఎలాగో ధన్యులంటే విన్నాం కదా, ఇవన్నీ బలిపీఠం దగ్గర మనకు దొరుకుతున్నాయి కాబట్టి మనము ధన్యులం. నువ్వు ప్రభుని ఆశ్రయించినావా? ప్రభు దగ్గరకు వస్తున్నావా? ప్రభు దగ్గరకు వచ్చి ఆయన యొక్క సన్నిధిని అనుభవిస్తున్నావా? ఆయన మందిరంలో నివాసం చేస్తున్నావా? నువ్వు ధన్యుడవు, నువ్వు ధన్యురాలివి. ఎందుకంటే నువ్వు దిక్కుమాలిన దానవు కాదు, దిక్కుమాలిన వాడివి కాదు. ఇప్పుడు నీకు దిక్కున్నాడు ప్రభు. నువ్వు విలువలేని దానివి కాదు, విలువలేని వాడివి కాదు. నీకు ఆయన విలువనిచ్చినాడు. నువ్వు ఆదరణ లేని వాడివి, ఆదరణ లేని దానివి కాదు. ఆయన నీకు ఆదరణ ఇచ్చినాడు. ఇవన్నీ మనకు దేవుడు అనుగ్రహించినాడు కాబట్టి ఆయన మందిరంలో ఉంటే మనం ధన్యులం అవుతాం.
ఇదివరకు ఆయన మందిరములో ఉండి ధన్యత పొందుకుంటే దేవుడు ఇంకా ధన్యులుగా చేస్తాడు, బలవంతులుగా చేస్తాడు. 5వ వచనంలో నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయ మార్గంలో వారికి అతి ప్రియములు అని వ్రాయబడ్డది. దేవుని వలన బలం పొందువారే ధన్యులు. దేవుని వలన బలం పొందువారు ధన్యులు. మనం బలహీనులమే, ఆయన మనల్ని బలపరిచేవాడు. ఆయన వలన బలం పొందువారు ధన్యులు. ప్రియ సోదరి సోదరుడా, ఇంటున్న నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఒకవేళ నువ్వు ఇంకా విలువలేని స్థితిలో కనుక ఉంటే, విలువలేని పాపశాపాల్లో నువ్వు కనుక జీవిస్తున్నట్టయితే ప్రభు దగ్గరికి రా, నీకు విలువనిస్తాడు. దిక్కులేని వాడుగా జీవిస్తున్నట్టయితే ప్రభు దగ్గరకు రా, నీకు దిక్కుగా ఉంటాడు. ఆయన ఆదరణ లేకుండా నువ్వు జీవిస్తున్నట్టయితే ప్రభు దగ్గరికి రా, ఆదరణ ఇస్తాడు. ప్రభా, నేను నిజమే, నీ దగ్గరికి రాకుండా నేను ఇవన్నీ పోగొట్టుకున్నా, నన్ను క్షమించు, నా పాపాన్ని క్షమించు అని చెప్పు. తప్పకుండా క్షమిస్తాడు. మన పాపములను మనం ఒప్పుకున్న యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన పాపాన్ని క్షమించి మన సమస్త దుర్నీతిని పవిత్రులుగా చేస్తాడు. కాబట్టి రండి, ఒప్పుకోండి, విడిచిపెట్టండి, పాప క్షమాపణ పొందండి, పరిశుద్ధులు కండి, దేవుని రాజ్యం చేరండి. దేవుడు ఇటు కృప మనకు సమృద్ధిగా దయచేయను గాక. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన దేవ పరిశుద్ధుడా, పరమ తండ్రి, నీ ప్రియకుమారుడు, మా ప్రాణ రక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. దయలేని తండ్రి, చెప్పిన వాక్యం వృధా కాకుండా మీరే నీరు కట్టి ఫలింపచేయండి. విన్నవారు అనేకులు నాయన విశ్వసించడానికి తండ్రి, మరి మార్పు కలిగి జీవించడానికి, మీ దగ్గర వచ్చి వారి యొక్క బలహీనతలు ఒప్పుకొని విడిచిపెట్టి బ్రతకడానికి మీరే మేలుకొలపవాలి, సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.